హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు పేపర్తో చేసిన ఈ అందమైన ఏనుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అండి, పిల్లలు చాలా బోర్గా ఉంటారు. ఈ విధంగా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో పెద్ద ఖర్చు ఏమీ లేదండి. మన ఇంట్లో ఉన్న పాత పేపర్లను యూజ్ చేసి తయారు చేసుకోవచ్చండి ఈ ఏనుగులని. పాత పేపర్లను ఇలా చిన్న పీసెస్ లాగా నీటితో తడుపుకోండి ఫస్ట్. ఈ విధంగా చేసిన వాటిని మిక్సీలో వేసి మెత్తగా ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కావలసిన మౌల్లో మనం ఏనుగంటే ఏనుగు, లేదు అంటే మీకు కావలసినట్టు టెడ్డీ బియర్స్ కానీ ఏవైనా తయారు చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఏనుగు తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఏనుగు బాడీని తీసుకున్నాను. తర్వాత తొండం కొంచెం మౌల్డ్ చేసుకోండి. తర్వాత నేను లెగ్స్ సేమ్ ఈక్వల్గా 4 లెగ్స్ ఈక్వల్ సైజులో తీసుకోండి. ఈ విధంగా మామూలుగా రఫ్గా చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మనం కావలసినట్టుగా ఏనుగు ఆకారంలో తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 4 కాళ్ళని సేమ్ ఈక్వల్ సైజులో తీసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న దానికి నేను ఇందులో వాటర్ మాత్రమే యాడ్ చేశానండి, పేపర్ అండ్ వాటర్ మాత్రమే. తర్వాత కొన్ని వాటర్లో ఫెవికాల్ తీసుకుంటున్నాను. కొంచెం ఫెవికాలే అండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో ఫెవికాల్ ఉంటే మిక్సీ పట్టినప్పుడు ఆ పేపర్తో పాటే యాడ్ చేసుకోండి. అప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం ఎండలో పెడితే గట్టిగా అయిపోయి మనకు కావాల్సిన షేప్లో వచ్చేస్తుంది. నా దగ్గర అంత ఫెవికాల్ లేదు ఇప్పుడు ప్రజెంట్, కొంచెం ఫెవికాల్ ఉంది కాబట్టి ఈ విధంగా ఫస్ట్ అది వాటర్తో చేసేసుకున్నాను కదా, అది గట్టిగా మౌల్డ్ అవ్వడానికి, గట్టిగా స్టిక్ అవ్వడానికి ఈ విధంగా కొంచెం వాటర్లో ఫెవికాల్ వేసుకొని దీనికి మళ్ళీ నేను పైనుంచి ఒక కోట్ లాగా ఈ పేపర్ని వేస్తున్నానండి. కంప్లీట్గా మొత్తం ఏనుగు ఆకారం వచ్చేంత వరకు ఈ చిన్న పీసెస్ని నేను దానిపైన వేసి స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ అయిపోయిన తర్వాత మనం ఎండలో కొంచెం పెట్టేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మనం దీనికి కలర్ వేసుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్గా మొత్తం బాడీ మొత్తానికి చిన్న చిన్న పీసెస్ని అంటించేసుకోండి. ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా చేసుకోండి ఏనుగు షేప్ వచ్చేంతవరకు. అలాగే ఇప్పుడు వీటికి చెవులు కూడా పెట్టేసుకుందాము. కంప్లీట్గా ఎక్కడ లేకుండా నీట్గా పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఈ విధంగా చెవులకి మనం పేపర్ని తీసుకుందాం. పేపర్ని తీసేసుకొని మనకు చెవు ఆ షేప్ వచ్చేంత వరకు కొంచెం నీట్గా మౌల్డ్ చేసుకోండి. చేసుకొని 2 సేమ్ ఈక్వల్గా చేసుకొని 2 సైడ్స్ మనం ఇయర్స్ని అటాచ్ చేసేసుకుందాం. ఈ విధంగా నీట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు తర్వాత దీనికి మనం కలర్ వేసుకుందామండి. వైట్ కలర్ తీసుకుంటున్నాను నేను ఫస్ట్, బేసిక్ కోట్గా కంప్లీట్గా పూర్తిగా దీన్ని బాడీ మొత్తానికి వేసేయండి. ఒకటి కాదండి, 2 or 3 కోట్స్ వేసినా కూడా నీట్గా ఉంటుంది. కంప్లీట్గా 2 కోట్స్ వేసిన తర్వాత ఈ విధంగా అవుతుందండి. చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వీటికి కలర్ చేసుకుందాం. గోల్డ్ కలర్ వేసుకున్నారనుకోండి 2 ఎలిఫెంట్స్కి మనం లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మీకు దగ్గర కలర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నచ్చిన కలర్ వేసుకోండి. డెకరేషన్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా కలర్ మొత్తం వేసేసుకోండి. హాలిడేస్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని ఆడుకున్నా కూడా ఏదో ఒకటి కావాలని ఏడుస్తూ ఉంటారు కదా. ఈ విధంగా చేయండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు కొంచెం క్రియేటివిటీ పెరుగుతుంది. అదేవిధంగా నీట్గా కూడా ఉంటాయి. ఇవి ఇంట్లో మనం డెకరేషన్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు తయారు చేసినవి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను దీనికి పింక్ కలరు పైన వస్త్రంలాగా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన మనం
ఫెవికాల్ని పెట్టేసుకొని మనకు నచ్చినట్టుగా మన దగ్గర ఉన్న కుందన్స్ కానీ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ కానీ గోల్డ్ చైన్ అండ్ స్టోన్ చైన్స్ ఉంటాయి కదా అండి, వాటితో మనం డెకరేషన్ చేసుకుందాం. నేను ఇప్పుడు స్టోన్ది చైన్ ఉంటుంది కదా అండి, దాంతో ఈ ఎడ్జ్ ఈ చైన్తో కవర్ చేసేసుకున్నానండి. అదేవిధంగా పైన కూడా మనం మధ్యలో కుందన్స్ కానీ చైన్స్తో ఇలా డెకరేషన్ చేసేసుకుందాం. మీ దగ్గర ఏ ఉంటే వాటితో డెకరేషన్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు. అది మీ క్రియేటివిటీ. ఇంకా స్టోన్స్ కుందన్స్ అన్నీ నీట్గా డెకరేట్ చేసుకోండి. కంప్లీట్గా పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. సో కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. అలాగే ట్రంక్ కూడా నేను చైన్ వేసుకున్నానండి. దానిపైన ఒక చిన్న స్టోన్ని అలా పెట్టేసుకున్నానండి ఫేస్ పైన. అండ్ ఐస్ పెట్టేసుకొని ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. హ్యాపీగా పిల్లలు ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి ఇదొక మంచి టైంపాస్గా ఉంటుంది. అండ్ వాళ్ళ క్రియేటివిటీ కూడా పెరుగుతుందండి. వాళ్ళు తయారు చేసిన ఇలాంటి వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.